గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా, ఈసీ అనుమతి తర్వాతే సమావేశం. ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలి, ముఖ్యమంత్రికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి. ఎన్నికల అనంతరం అల్లర్లపై సిట్ దర్యాప్తు, అదనపు కేసుల నమోదుకు రంగం సిద్ధం. లండన్ పర్యటనలో సీఎం జగన్, ఈ నెలాఖరున తిరిగి రానున్న ముఖ్యమంత్రి. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కొనసాగుతాయి, కాంగ్రెస్ ఎవరిపైనా బుల్డోజర్ ప్రయోగించలేదన్న ఖర్గే. కిర్గిస్తాన్లో విదేశీ విద్యార్థులే లక్ష్యంగా దాడులు, పాకిస్తాన్కు చెందిన పలువురు స్టూడెంట్స్ మృతి. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈసీ అనుమతి రాకపోవడంతో కేబినెట్ భేటీని వాయిదా వేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత పాలనా వ్యవహారాలపై ఫోకస్ పెంచిన సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కేబినెట్ సమావేశం నిర్వహించాలనుకుంది. కానీ ఎన్నికలు ముగిసినా రాష్ట్రంలో కోడ్ అమలులో ఉండటంతో కేబినెట్ సమావేశం కోసం ఈసీని అనుమతి కోరింది. ఈసీ నుండి సానుకూల స్పందన రాకపోవడంతో సమావేశం వాయిదా వేసుకుంది సర్కారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, పంట ప్రణాళిక, విభజన సమస్యలు, ఆవిర్భావ దినోత్సవం లాంటి అత్యవసర అంశాలు చర్చించలేకపోయామని సీఎం రేవంత్ అన్నారు. ఈసీ పర్మిషన్ కోసం సోమవారం వరకు ఎదురు చూస్తామన్నారు. లేదంటే మంత్రులతో కలిసి ఢిల్లీలోని సిఈసీని అనుమతి కోరుతామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. దేశంలో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉంటాయని చెప్పారు. బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలో ఉండే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై ప్రజల పక్షాన పోరాడతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. భూమి ఆకాశం తల్లకిందులైనా సరే రైతు రుణమాఫీని ఆగస్టు 15 లోపు అమలు చేసి తీరుతామంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదంటూ లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మరి ప్రభుత్వం చెప్పినట్లుగా రానున్న ఆగస్టు 15లోగా మాఫీ జరుగుతుందా, లేదంటే విపక్షాలు విమర్శిస్తున్నట్లుగా ప్రభుత్వం మాఫీ విషయంలో మాట తప్పుతుందా? అసలు ఈ భారీ పథకం కోసం ఎంత మేర నిధులు ఖర్చవుతాయి? తెలంగాణలోని మేధావులే కాదు, సామాన్య ప్రజానీకంలో సైతం ఇప్పుడు దీనిపై చర్చ సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో రైతు రుణమాఫీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు అధికారులతో సమావేశమైన ఆయన ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకునే అంశంపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రుణమాఫీ కోసం ఎంత మేర నిధులు ఖర్చవుతాయి, వాటిని ఎలా సమకూర్చుకోవాలి అన్న దానిపై సుదీర్ఘంగా చర్చలు సాగినట్లు తెలుస్తోంది. ఓ అంచనా ప్రకారం రాష్ట్రంలో రైతు రుణమాఫీకి 33,000 కోట్ల నుంచి 35,000 కోట్ల రూపాయల మేర నిధులు అవసరమవుతాయని తెలుస్తోంది. అయితే ఈ భారం ఎంత ఎక్కువైనా హామీని అమలు చేయాల్సిందేనని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలివ్వడంతో ఆ దిశగా అధికారులు కసరత్తులు మొదలుపెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది.
నిజానికి తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ ప్రకటించింది. ఆగస్టు 15లోగా ఈ హామీని నెరవేరుస్తామని ఇటీవలే నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ ప్రముఖంగా ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై ప్రతిపక్షాలు సైతం ప్రశ్నాస్త్రాలు సంధించాయి. ప్రభుత్వంపై సెటైర్లు వేశాయి. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. ఈ 2 లక్షల రుణమాఫీ ఏలే. ఇది చేయకుండానే 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం రైతులకు ఇస్తాంటారు. ఏ బ్యాంకు వాళ్ళు ఇవ్వాలి? ఇప్పుడు 2 లక్షల ఆల్రెడీ అప్పున్న రైతులకు గత ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను చేయకపోవడం మిత్తికి కూస్తున్నది. ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మళ్ళీ 3 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తాను. ఏ బ్యాంకు వాళ్ళు ఇవ్వాలి? ఇలా రైతులను డిఫాల్టర్ గా మార్చింది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా బ్యాంక్ లో పోతే 3 లక్షల రుణం ఎట్లిస్తుంది బ్యాంకు రైతులకు? పాత బకాయిలే చెల్లించలే. మీరు రుణమాఫీ అయిపోతుంది, మళ్ళీ కొత్త రుణం పెట్టిస్తే అంతే జిమ్మికులని. 2 లక్షల రుణమాఫీ ఏది చేస్తలేరు? ఆపింది ఎవరు? ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణ సీఎం రుణమాఫీపై అధికారులతో సమావేశం కాగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ, ఖర్చు, రుణాలకు ప్రతి నెలా చెల్లించాల్సిన అసలు, వడ్డీ ఇలా అన్ని అంశాలను వివరించడంతో పాటు రుణమాఫీకి ఎంత అవసరమో కూడా స్పష్టత ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలోనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. రేవంత్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన రైతు రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా అమలు చేసే విధానంపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే బ్యాంకులు రుణమాఫీ అమలు చేస్తే ఆ మొత్తాన్ని ప్రతి నెలా కొంత మొత్తంలో తెలంగాణ సర్కార్ బ్యాంకులకు చెల్లించే విధానాన్ని అమలు చేయాలన్నది ఓ ప్రతిపాదన. రాష్ట్రంలో పెరిగిన ఆదాయాన్ని, అదనంగా సేకరించే నిధులను దీనికి ఖర్చు చేస్తే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్నా ఇలాంటి ప్రతిపాదనలను రిజర్వ్ బ్యాంక్ అంగీకరించకపోవచ్చన్న అభిప్రాయాన్ని ఈ భేటీలో అధికారులు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై స్థానిక బ్యాంకులతో చర్చించాలని, వీలు కాకుంటే మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలంటూ సూచించారు రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ హామీ మాత్రం నిలబెట్టుకోవాల్సిందేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. అవసరమైతే అదనపు ఆదాయం సమీకరించుకునేందుకు భూములను విక్రయించడం, రెవెన్యూ మొబిలైజేషన్ విభాగాల్లో ఉన్న లోపాలను మరింత సవరించి ఎక్కువగా ఆదాయం వచ్చేలా చూడాలని సూచించినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆ దిశగానూ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే రైతు రుణమాఫీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఎన్నికల హామీలో భాగంగా ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు. అయితే దీనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. భూమి, ఆకాశం తలకిందులైనా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. అలా చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అంటూ హరీష్ రావుకు ప్రతి సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీ రాజీనామా, నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను. నేనంటే రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది. 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలో పోయి చింతశెట్టి కింద వండుకో అని చెప్పిన. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో.
రాజకీయ పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం ఎలా ఉన్నా ఆగస్టు 15లోగా సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ అమలు చేస్తారా? అందుకు రాష్ట్ర పరిస్థితులు సహకరిస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు భరోసా అమలు కాలేదని అన్నారు. పంట కోతల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని మండిపడ్డారు. రైతు భరోసా అమలు చేసి ఎకరాకు 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని కేసీఆర్ అమలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే పెట్టుబడి సహాయం అందించాలన్నారు. వరి పండించిన రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. పెట్టుబడి ఇవ్వడం, ఎప్పుడు ఇవ్వాలి పెట్టుబడి? రేవంత్ రెడ్డి గారు కూడా వారు వ్యవసాయం చేశారో చేయలేదో నాకు తెలియదు, కానీ వ్యవసాయ కుటుంబాలు అయితే ఇవి. రైతు రోహిణి కార్తె వచ్చిందంటే పిల్లి కూనలాగా తిరుగుతూ అంటాడు ఇండ్ల చుట్టూ అప్పుల కోసం. ఒక ధైర్యంతో తన పంట పొలాలకు అడుగు పెట్టడు. ధైర్యంతో నేను దున్నబోతున్నాను, మంచి వర్షాలు పడ్డాయి అని చెప్పి అడుగు పెట్టడు. ఎక్కడ ఏమవుతుందో అని తిరుగుతుంటాడు. ఆ విధంగా ఉండొద్దని చెప్పి ఆ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో పర్ ఎకర్ అని చెప్పి ఆలోచన చేసి రచించిన పథకం రైతు బంధు పథకం. ఇదేదో రైతులకు డబ్బులు ఇచ్చే పథకం కాదు ఇది. ఈ స్పిరిట్ ఆఫ్ రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలది? రైతు తన పొలంలో కానీ తన చిలకలో కానీ అడుగు పెట్టి దున్నేటప్పుడు, దున్నిన తర్వాత విత్తనాలకి ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడే రైతు బంధు. మీరు 500 రూపాయలు సన్నపు వడ్లకు మాత్రమే ఇస్తా అన్నదంటే ఎగ్గొట్టడానికి అన్నారు. మీరు కేవలము దాన్ని మీరు బోగస్ కోసం, బోగసే మీరు అట్లా ఆలోచిస్తే, చిత్తశుద్ధికి రైతుకి నిజంగా పంట పండించినటువంటి రైతుకి మీరు బోనసే ఇవ్వదలుచుకుంటే మీరు ఈ కేటగరైజేషన్ చేయొద్దు. సన్నపు వడ్లు, దొడ్డు వడ్లు ఉండొద్దు. ఎందుకంటే తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు. కారణం ఏంటంటే వాతావరణం. 500 రూపాయలు క్వింటాల్కి ఇచ్చే బోనసు ఓన్లీ సన్నవడ్లకి ఇస్తామని ఎన్నికల ముందు అని ఉంటే 17 పార్లమెంట్ సీట్లు కూడా డిపాజిట్ రాకపో కాంగ్రెస్ పార్టీ. క్యాబినెట్లో కూడా ఏదైతే తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఉన్నదో అదంతా కూడా కనీస మద్దతు ధరకు కొనాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సన్న బియ్యం టెండర్లలో కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. తమ సంస్థలకే టెండర్లు దక్కేలా ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నం చేశారని చెప్పారు. సన్న బియ్యం టెండర్లలో 1000 కోట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైసు మిల్లర్లను వేధిస్తుందని మండిపడ్డారు. ఢిల్లీకి సీఎం పేషికి మూటలు పంపేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఇలా 42 రూపాయల నుంచి 45 రూపాయలకు బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం అందుబాటులో మార్కెట్లో ఉన్నవి. అలాంటిది 57 రూపాయలకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పిలిచినటువంటి టెండర్లో 57 రూపాయలకు టెండర్లను కోడ్ చేసిండ్రు. ఇందులో మతలబ్ ఏంటి? ఇలా బహిరంగ మార్కెట్లో 42 రూపాయల నుంచి 45 రూపాయల వరకు వివిధ రకాల సన్న బియ్యం ఇలా మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నప్పుడు, అంటే ఒక క్వింటాలకు 1500 రూపాయలు ఇవాళ అదనంగా రేట్ కోడ్ చేసిండ్రు. దీంట్లో మతలబ్ ఏంటి? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు దీని వెనుక ఉన్నారు. బియ్యం సరఫరా సంబంధించి కూడా ఇవాళ కిలోకి 15 రూపాయల అదనపు ధర చెల్లిస్తూ వాళ్ళకు టెండర్లు వచ్చేటువంటి విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి దీంట్లో దాదాపుగా 1000 కోట్ల పైచిలుకు కుంభకోణం జరుగుతూ ఉన్నది. ప్రైవేట్ వాళ్ళు టెండర్లు దక్కించుకున్నారు. టెండర్ ధర పోగా అదనంగా డబ్బులు వసూలు చేయడము, క్వింటాలకు 230 రూపాయలు అంటేనే ఆ డబ్బులు ఢిల్లీకి కట్టాలి, అధికారులకు కట్టాలి, తర్వాత ముఖ్యమంత్రి పేషికి కట్టాలి, సంబంధిత మంత్రి కట్టాలి అనేటువంటి విధంగా రైస్ మిల్లర్లను వేధింపులకు గురి చేస్తున్నటువంటి టెండర్ దారులపైన చర్య తీసుకోవాలి. ఇలా 42 ఏపీ సీఎం జగన్ లండన్ వెళ్లారు. కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు ముఖ్యమంత్రి. లండన్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి కారు ఎక్కుతుండగా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న
ఉన్నత విద్య కోసం సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్లో ఉంటున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు. ఏపీలో 3 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని నియమిస్తూ ఈసీ ఆదేశించింది. వెంటనే వారు బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పల్నాడు కలెక్టర్గా లత్కర్ శ్రీకేష్ బాలాజీని నియమించింది. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు, ఆ తర్వాత అనేక జిల్లాల్లో జరిగిన అల్లర్లపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ కూడా తీసుకుంది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఎన్నికల సంఘం ఇద్దరిని వెంటనే విధిలో నుంచి తప్పించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు వారిపై చర్యలకు ఆదేశించింది. దీంతో కొత్తగా 3 జిల్లాల ఎస్పీలను నియమించింది. ఏపీలో ఇటీవల జరిగిన పోలింగ్ వేళ పలు ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగాయి. ఈ అల్లర్ల వెనుక కారణాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ వాళ్ళు దాడి చేశారంటూ నిన్న మొన్నటి వరకు అనుకున్నారు. అయితే ఇరు పార్టీల మధ్య జరిగిన గొడవల్లో వైఎస్ఆర్సీపీ వారు టీడీపీ వారి మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి చేసి ఉండవచ్చని భావించారు. కానీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి తలుపులు పగలగొట్టింది మాత్రం పోలీసులను తేలడంతో ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఎన్నికల వేళ చెదురుమదురుగా పలుచోట్ల అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాల ఘర్షణలు పోలింగ్ రోజుతో ముగిశాయనుకుంటే మరుసటి రోజు కూడా అల్లర్లు కొనసాగాయి. ఈ ఘర్షణలపై ఈసీ కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది ఈసీ. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి వచ్చిన వందలాది మంది పోలీసులు ఆయన ఇంటి తలుపులు పగలగొట్టారు. ఇంట్లో వైసీపీ కార్యకర్తలు ఉన్నారనే సమాచారంతో ఇలా చేసి ఉండవచ్చునని అందరూ భావించారు. అయితే సీసీ కెమెరాలను ఎందుకు ధ్వంసం చేశారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. పెద్దారెడ్డి ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు తమ లాఠీలతో పగలగొట్టిన విజువల్స్ లభించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారింది. భద్రతలో భాగంగా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను పోలీసులు ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది? సీసీ కెమెరాలు పోలీసులే పగలగొట్టడం వెనుక అసలు కారణం ఏమిటి అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దీంతో రాయలసీమలో అల్లర్లకు పోలీసులే కారణమనే టాక్ ఈ వీడియో ద్వారా బలంగా వినిపిస్తోంది. పెద్దారెడ్డి ఇంటిపై దాడులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దారెడ్డి సీసీ కెమెరా విజువల్స్ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోనికి వచ్చింది. పోలింగ్ జరుగుతున్న మే 13వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా అల్లర్లు మొదలయ్యాయి. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత విధ్వంసం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి టార్గెట్గా పోలీసులే రౌడీలా వ్యవహరించారని, పోలీసుల కనుసన్నల్లోనే రాయలసీమలో అల్లర్లు చెలరేగాయంటూ బయటకు వచ్చిన సీసీ కెమెరా వీడియోలే సాక్ష్యంగా వైసీపీ ఆరోపిస్తుంది. ఇంటి తలుపులైతే పగలగొట్టారు, అంతవరకు ఓకే. పోలీసులు సీసీ కెమెరాలను ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది అనే ప్రశ్నలపైనే ఇప్పుడు ఈసీ సైతం విచారణ చేయబోతుంది. పల్నాడు సీమలో అల్లర్లపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది ఎన్నికల సంఘం. సిట్ విచారణలో పోలీసుల వ్యవహారంపై మరిన్ని ఆధారాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసుల దాడి విజువల్స్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. మరి పోలీసులు ఈ దాడులకు పాల్పడడానికి కారణాలు ఏంటనే సిట్ దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసాకే వైసీపీ నేతలు హింసకు పాల్పడుతున్నారని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు. పోలింగ్ శాతం పెరిగేసరికి జగన్కు భయం పట్టుకుందని చెప్పారు. చంద్రగిరిలో పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పిన్నెల్లి సోదరులను వెంటనే అరెస్టు చేయాలని వర్లరామయ్య కోరారు. ఈ రోజున రాష్ట్రంలో జరిగిన ఈ అరాచకాలకి, ఈ దాడులకి, ఈ రక్త చరిత్రకి, రక్తపాతానికి కారణం ఎన్నికల కమిషన్ వాళ్ళ అనవసరమైన ట్రాన్స్ఫర్స్ అన్నట్లుగా చెప్పుకొస్తుంది. చాలా బాధాకరం. అంటే మీకు జరిగితేనేమో అది బ్రహ్మాండంగా చేసినట్టు ఎన్నికల కమిషన్, మీకు వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే ఎన్నికల కమిషన్ అన్యాయం చేసింది. ఎలా అన్యాయం చేసింది? కొంతమంది తొలగించి ఆ ప్లేస్లో కొంతమంది ఎస్పీలని పోస్ట్ చేసింది. అంటే ఎన్నికల కమిషన్ సెలెక్ట్ చేసింది ఆ పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎవరిచ్చారు ఆ పేర్లు? వీళ్ళని పోస్ట్ చేయండి అని చెప్పి ఎవరిచ్చారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఈ అధికారులు సరిగా పనిచేయటం లేదు, ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని కోరింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఎలక్షన్ కమిషన్ డీజీ గారు ప్రపోజ్ చేసిన ప్రతిపాదనలన్నీ అంగీకరిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తప్పు ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. మాచర్లలో ఈ రోజున ఎక్కడున్నాడు ఎమ్మెల్యే? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నాడండి? అతని తమ్ముడు వెంకట్రామరెడ్డి వేరిజీ? వీళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తే పోలీసులు కళ్ళు కప్పి పారిపోయారు. పారిపోయి ఎక్కడికి వచ్చారు? దే హావ్ కమ్ డౌన్ టు సీఎంఓస్ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చారు. ఇక్కడ తాడేపల్లి డైరెక్షన్స్ తీసుకొని పారిపోయారు. ఎగిరిపోయిన ఆ పిట్టలు. నేను అడుగుతున్నా, ఈ రోజున సిట్ అధికారులను అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, అక్కడ ఉన్న ఐజీ గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలి. మాచల్లో జరిగిన ఆ రక్త చరిత్రకు ఈ అన్నదమ్ములిద్దరే కారణం. చంద్రగిరిలో మా నాయకుడు నాని మీద హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం ఉసుగొల్పింది, హత్యాయత్నానికి ప్లాన్ చేసింది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదా? అతని సన్ కాదా? మోహిత్ రెడ్డి కాదా? వాళ్ళిద్దరిని కూడా వెంటనే 307 ఐపీసీ కింద అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా. అప్పుడే పోలీసు. మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రార్థనా మందిరాలను కాపాడుకునే ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్లల్లా మీద బుల్డోజర్ తీసుకొస్తారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్లల్లా దర్శనం కోసం గేట్లు తెరిచింది రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. 1986లో రామ్లల్లా దర్శనం కోసం గేట్లు తీశారని, నాడు నరేంద్ర మోదీ ఎక్కడ ఉన్నాడో తెలియదన్నారు. ఈ దేశంలో ప్రార్థనా మందిరాలను పరిరక్షింప చేయబడే విధంగా మత సామరస్యానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే వారి ఎన్నికల ప్రసంగంలో కాంగ్రెస్ గట్ట గెలిస్తే రామ్లల్లా మళ్ళీ ఏదైతుందో టెంట్ కిందికి వస్తారు, వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది, బుల్డోజర్ ప్రవేశపెడతారు. అంటే వాస్తవంగా ఈ దేశంలో బుల్డోజర్ కల్చర్ను ప్రవేశపెట్టిందే భారతీయ జనతా పార్టీ. వీళ్ళ ప్రజాస్వామ్యం అంటే, న్యాయస్థానాలంటే గౌరవం లేకుండా బుల్డోజర్ కల్చర్ను తెరపైకి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. బట్ వేరాజ్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా, న్యాయస్థానాలంటే గౌరవం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా, అంటే వాస్తవంగా అయోధ్య రామ మందిర్ రామ్లల్లా దర్శనానికి ఏదైతుందో అనుమతిని ఇచ్చింది, వీళ్ళ దేవాలయ గేట్లు ఓపెన్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డికి సంబంధించిన 3 కోట్లు తరలించినట్లు రాధాకిషన్ స్టేట్మెంట్ ఇచ్చారని అన్నారు. అయినా పోలీసులు వెంకట్రామిరెడ్డిని కాపాడుతున్నారని అన్నారు.
ఆయన మంత్రి పొంగులేటి వియ్యంకుడు అయినందునే అతడిని అరెస్టు చేయడం లేదా అని రఘునందన్ ప్రశ్నించారు. చెంచాగిరి చేసిన వెంకట్రామరెడ్డి లక్షల కోట్ల ఆస్తులు సంపాదిస్తే వెంకట్రామరెడ్డిని ఎందుకు రేవంత్ రెడ్డి కాపాడుతుండు? కులం ఒకటని కాపాడుతున్నావా? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడని కాపాడుతున్నావా? వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చినటువంటి మంత్రి ఎవరు? కాపాడుతున్న అధికారులు ఎవరు? ఒక్కసారి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆలోచించాలి. తప్పకుండా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ పనుల మీద మీరు చర్య తీసుకోకపోతే రఘునందన్ గా ఒక వకీలుగా బరాబర్ మీ వెంట పడతా ఈ కేసులలో తెలంగాణ సమాజం ముందు అన్ని విషయాలు నిర్భయంగా ఉంచుతాను. డీజీపీ అయినా ఇంకెవరైనా. ప్రధాని మోదీ తన ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. మోదీ ప్రజాస్వామ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారని, కానీ ఏనాడు దాని సిద్ధాంతాలకు కట్టుబడి ఉండలేదని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లు వెళ్తాయని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎవరిపైనా బుల్డోజర్ ప్రయోగించలేదని అన్నారు. మోదీకి మాత్రమే ఆ అలవాటు ఉందని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కొనసాగుతాయని, దానిని ఎవరూ ముట్టుకోలేరని ఖర్గే స్పష్టం చేశారు. जो इंस्टिगेटिव स्पीचेस करते हैं तो उनके खिलाफ तो कार्रवाई होनी चाहिए. खुद प्राइम मिनिस्टर कर रहे. अगर कोई छोटा मोटा नेता करता तो हम मानेंगे, ये बुलडोजर लगाएंगे, वो लगाएंगे. जो चीजें हम नहीं कर सकते, इम्पॉसिबल है, और उसको उन्होंने ऐसा लोगों को भड़का रहे, तो एक कभी नहीं होगा. हमारी गवर्नमेंट आने के बाद हर चीज की हिफाजत होगी. ये हमारा जो संविधान कहता है, संविधान के तहत हम चलेंगे. अलग अलग स्टेट में अलग अलग अलायंस है. हम सिर्फ दिल्ली में 3 सीटों पे अलायंस है. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.